Institute of Mathematical Foundations, Siddipet, an online and offline coaching center for Sainik and Navodaya entrance examinations. We also offers Maths and Science Foundations for class 2 to 6. Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. So in this Mathematical Foundations, we are at what physics classes, physics foundation classes. This is the physics foundation class 12 and light low 4th class. Light low how much class? Class number is what? 4th class in light. So now this is the what concept of shadow and image formation. What is meant by shadow and what is meant by image and how they are formed అనే కాన్సెప్ట్ మనం ఇందులో చూద్దాం. ఫస్ట్ షాడో అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్ బై దిస్ షాడో? షాడో మీన్స్ వాట్? షాడో ఈస్ ఫార్మ్డ్ ఆర్ షాడో మీన్స్ వాట్? ద షాడో మీన్స్ హౌ ఇట్ ఈస్ ఫార్మ్డ్. షాడో ఎట్లా ఫామ్ అవుతుంది చెప్పండి. షాడో అనేది ఎట్లా ఫామ్ అవుతుంది? ఫస్ట్ బిఫోర్ దట్ వాట్ ఈస్ మీన్ బై షాడో? Shadow is the what region of absence of light. Absence of light. Shadow is the what? It is the region of what? Absence of light. Absence of what? Light due to an obstacle. Due to what? An obstacle. ఒక అబ్స్టకిల్ ఉండడం వల్ల ఒక అబ్స్టకిల్ అనేది ఉండడం వల్ల ఏమవుతుంది? మనకు షాడో అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో షాడో అనేది ఎట్లా ఫామ్ అవుతుంది? ఆల్రెడీ వి కంప్లీటెడ్ దిస్ కాన్సెప్ట్. వన్స్ అగైన్ సీ హియర్. సో హియర్ వాట్? వన్ ఆబ్జెక్ట్ ఈస్ దేర్. ఒక ఆబ్జెక్ట్ ఉన్నది. ఇప్పుడు ఇటు నుంచి ఏమవుతుంది? లైట్ రేస్ వస్తున్నాయి. లైట్ రేస్ ఏమవుతున్నాయి? లైట్ రేస్ ఆర్ వాట్? ఇన్కమింగ్. సో వెన్ ఎవర్ ద లైట్ రేస్ ఆర్ ఇన్కమింగ్, వాట్ విల్ హ్యాపెన్స్? దిస్ ఈస్ ద వాట్? దిస్ ఆబ్జెక్ట్ ఈస్ వాట్? ఓపెక్ ఆబ్జెక్ట్. సో దట్స్ వై లైట్ రేస్ are what? Not travels like this, not propagates. So they not transmits. So that's why these are what? Reflected from the what? Surface. ఎక్కడ పడితే అక్కడ నుంచి ఏమైతే అవి రిఫ్లెక్ట్ అవుతాయి. సో ఇక్కడ నుంచే రిఫ్లెక్ట్ అయిపోతున్నాయి కాబట్టి ఏమైనా లైట్ పాస్ అవుతుందా? పాస్ అవడం లేదు. సో దట్స్ వై ద వాట్? షాడో ఈజ్ ఫార్మ్డ్. ఆ రకమైన షాడో అనేది ఇది ఏ షేప్లో ఉంటే ఆ షేప్లో ఉన్న షాడో అనేది ఫామ్ అవడం జరుగుతుంది. Shadow is formed due to obstacle of light. Obstacle of what? Light. That means what? Light is not traveled. Light is not passed. ఇక్కడ ఒక అబ్స్టకిల్ ఉంది కాబట్టి లైట్ ఇట్లా మొత్తం ట్రావెల్ కావట్లేదు. లైట్ ట్రావెల్ అయితే దీని యొక్క షాడో ఇక్కడ ఫామ్ కాకపోతుండే. లైట్ ట్రావెల్ కాకపోవడం అనే రీజన్ వల్లనే షాడో అనేది ఫామ్ అవుతుంది. రీజన్ ఆఫ్ ఆబ్సెన్స్ ఆఫ్ లైట్. ఆబ్సెన్స్ ఆఫ్ లైట్ డ్యూ టు వాట్? ఆబ్స్టకిల్. ఈ ప్రాంతం లోపల లైట్ పడడం లేదు కాబట్టి మనకు షాడో అనేది ఫామ్ అవడం జరుగుతుంది. షాడో అనేది వేటి వల్ల ఫామ్ అవుతుంది? డ్యూ టు ఓపెక్ ఆబ్జెక్ట్స్. ఓపెక్ ఆబ్జెక్ట్స్ వలన. డ్యూ టు వాట్? ఓపెక్ ఆబ్జెక్ట్స్ షాడో ఈజ్ ఫార్మ్డ్. ఇన్ దిస్ షాడో ఫార్మేషన్ వాట్ విల్ హ్యాపెన్స్? రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ విల్ టేక్స్ ప్లేస్. Reflection of what? Light is takes place from the surface of the obstacle. From the surface of the obstacle, reflection is takes place. So next one I am taking. So the characteristics of shadow. Shadow is always in black color. Shadow is always in what? Black. Shadow is always in what? Black color. Means it is always dark. ఇట్ ఈస్ ఆల్వేస్ వాట్? డార్క్. బ్లాక్గా ఉన్నట్టుగా అవుపిస్తుంది, దాన్ని డార్క్ అనడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ద షాడో మే బి వాట్? బిగ్, స్మాల్ ఆర్ వాట్? సేమ్ సైజ్. మీరు డైలీ లైఫ్లో అబ్జర్వ్ చేసి చూస్తుంటారు. సో మనకు షాడో అనేది మార్నింగ్ టైంలో చాలా దూరంగా వస్తుంది. మళ్ళీ ఏమవుతుంది? అది నూనె అయినా కొద్ది షాడో లెంత్ అనేది తగ్గుతూ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. సో కాబట్టి దాని బిగ్గా ఉండొచ్చు, స్మాల్గా ఉండొచ్చు, అదేవిధంగా సేమ్ సైజులో ఎట్లయినా ఉండవచ్చు. ఇక ఈ షాడోస్కి సంబంధించిన కాన్సెప్ట్ లోపల మనకు అవసరమైంది ఏంటి అని అంటే ఫార్మేషన్ ఆఫ్ ల్యూనార్ ఎక్లిప్స్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ సోలార్ ఎక్లిప్స్. సోలార్ ఎక్లిప్స్ అండ్ ల్యూనార్ ఎక్లిప్స్. సో లెట్ ఐ యామ్ టేకింగ్ ఫస్ట్ సోలార్ ఎక్లిప్స్. సో ఫస్ట్ I am taking what? Solar eclipse. Solar eclipse ను నేను తీసుకుంటున్నాను. సోలార్ ఎక్లిప్స్ తీసుకుంటే let I am taking here what? Sun. So these what? Solar eclipse and lunar eclipse is formed by the three objects. Those three objects are what? One is sun,
second earth, third one is moon. So this is the what sun I am taking. ఇది సన్ గా తీసుకుంటున్నాను, ఓకేనా? సన్ గా తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ సన్ చుట్టూ ఏమవుతుంది? సన్ చుట్టూ ఎర్త్ ఈజ్ వాట్ రొటేటింగ్, ఎర్త్ చుట్టూ మూన్ ఈజ్ రొటేటింగ్. సో అరౌండ్ సన్ ఎర్త్ ఈజ్ రొటేటింగ్ అండ్ అరౌండ్ వాట్ ఎర్త్ మూన్ ఈజ్ రొటేటింగ్. సన్ చుట్టూ ఏం తిరుగుతుంది? ఎర్త్ తిరుగుతుంది. ఎర్త్ చుట్టూ ఏం తిరుగుతుంది? మూన్ తిరుగుతూ ఉంటుంది. ఇట్లా తిరుగుతూ ఉన్నప్పుడు వెనెవర్ వాట్ రొటేటింగ్ హియర్ వాట్ ఎర్త్ ఈస్ దేర్. ఇక్కడ ఎర్త్ అనేది ఉంది, లెట్ ఐ రైట్ స్మాల్ సమ్వార్ మోర్ డిస్టెన్స్. సో హియర్ వాట్ ఎర్త్ ఈస్ దేర్. సో ఎర్త్ అనేది ఇట్లా సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్నది కదా, సన్ చుట్టూ తిరుగుతూ ఉన్నది కదా. అదే విధంగా మూన్ ఈజ్ ఆల్సో వాట్ రొటేటింగ్ లైక్ దిస్. మూన్ ఈజ్ రొటేటింగ్ అరౌండ్ ద వాట్ ఎర్త్. దిస్ ఈస్ ద వాట్ మూన్. మూన్ అనేది రొటేట్ అవుతూ ఉన్నది. ఇప్పుడు రొటేట్ అవుతున్నప్పుడు సన్ రేస్ అనేటివి ఇట్లా వచ్చి ఏమవుతాయంట? సన్ రేస్ ఇట్లా రావడం వల్ల ఈ ప్లేస్లో ఉన్న సన్ రేస్ ఇక్కడ నుంచి వచ్చి ఏమవుతాయి? డైరెక్ట్ రిఫ్లెక్ట్ అవుతాయి. ఇక్కడ నుంచి వచ్చి రిఫ్లెక్ట్ అవుతాయి. ఇక్కడ నుంచి వచ్చి ఏమవుతున్నాయి? రిఫ్లెక్ట్ అవుతాయి. సో దట్స్ వై రిఫ్లెక్షన్ విల్ టేక్స్ ప్లేస్ ఇక్కడనే. సో దట్స్ వై ఇక్కడ రిఫ్లెక్షన్ అవుతున్నాయి కాబట్టి దీని యొక్క నీడ ఇక్కడ పడుతుంది. ఈ ప్రాంతం లోపల దాని యొక్క నీడ, ది షాడో ఆఫ్ వాట్ దిస్ వన్. ఈ షాడో ఆఫ్ వాట్ దిస్ వన్, దిస్ షాడో ఆఫ్ వాట్ దిస్ వన్ ఈజ్ ఫార్మ్డ్ హియర్. సో ఇక్కడ దీని షాడో అనేది ఫామ్ అవుతుంది. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి సన్ అనేవాడు అగుపిస్తాడా? అగుపియడు. సన్ అనేవాడు అగుపించడు. దీన్ని ఏమంటారు? వాట్ ఇట్ ఈస్ కాల్డ్? సోలార్ ఎక్లిప్స్. దీన్ని ఏమంటారు? సోలార్ ఎక్లిప్స్. అయితే సోలార్ ఎక్లిప్స్ లోపల గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అంటే, వెన్ సోలార్ ఎక్లిప్స్ ఇస్ ఫార్మ్డ్ మీన్స్ వెనెవర్ ద మూన్ ఈస్ ప్రెసెంట్ ఇన్ బిట్వీన్ ద సన్ అండ్ ఎర్త్. సన్ కి ఎర్త్ కి మధ్యన మూన్ ఉన్నప్పుడు ఏం ఏర్పడుతుంది? సోలార్ ఎక్లిప్స్ వస్తుంది. సోలార్ ఎక్లిప్స్ ఇస్ ఫార్మ్డ్ బై ద వాట్ రొటేషన్ ఆఫ్ మూన్. మూన్ వల్ల వస్తుంది రావడము. మూన్ ఈస్ ప్రెసెంట్ వేర్? మిడిల్ ఆఫ్ వాట్ సన్ అండ్ ఎర్త్. మిడిల్ ఆఫ్ వాట్ సన్ అండ్ ఎర్త్ గా మనము తీసుకోవడము జరుగుతుంది. ఇది వాట్ ఇట్ ఈస్? సోలార్ ఎక్లిప్స్. సోలార్ ఎక్లిప్స్ వేర్ షాడో ఈస్ ఫార్మ్డ్. షాడో ఎక్కడ ఫామ్ అవుతుంది? షాడో ఈజ్ ఫార్మ్డ్ అపాన్ వాట్ ఎర్త్. ఎర్త్ మీద షాడో పడుతుంది. ఎర్త్ మీద షాడో, మూన్ షాడో పడడం జరుగుతుంది. ఇది మనకు సోలార్ ఎక్లిప్స్ గా మీరు గుర్తుపెట్టుకోవాలి. సోలార్ ఎక్లిప్స్ లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, whenever what moon is rotating around the earth at one point of time, what will happen? It is present in between the sun and earth. So that's why those sun rays are obstructed by the moon. So that's why moon shadow is formed upon the earth. మూన్ షాడో ఎర్త్ మీద పడడం జరుగుతుందనే ఒక పాయింట్ని మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ది ల్యూనార్ ఎక్లిప్స్ ఐ ఆమ్ టేకింగ్. ల్యూనార్ ఎక్లిప్స్. సో ఈ ల్యూనార్ ఎక్లిప్స్లో ఏమవుతుందో చెప్పండి. ల్యూనార్ ఎక్లిప్స్లో ఏమవుతుంది? మనకు సన్ పొజిషన్ అయితే సేమ్ ఐ ఆమ్ టేకింగ్. దిస్ ఇస్ ద వాట్ పొజిషన్ ఆఫ్ సన్. సో ఇప్పుడు మూన్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఎర్త్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. So that's why sometimes what will happen? So sometimes what will happen? So whenever earth is present in between moon and sun, so the sun rays are which are came from the what sun, so those are what obstacle by the what earth, obstacle by the earth. So that's why the shadow is what formed upon the moon. దీని యొక్క షాడో, ఎర్త్ షాడో ఏమవుతుంది? మూన్ మీద పడుతుంది. పడడం వల్ల ఏమవుతుంది? మనకు ల్యూనార్ ఎక్లిప్స్ అనేది ఫామ్ అవుతుంది. Lunar eclipse is formed. Lunar eclipse is formed upon the moon. Lunar eclipse ఎప్పుడు ఫామ్ అవుతుంది? సన్, ఎర్త్, మూన్. That means what earth is present in between the sun and moon. So this what lunar eclipse is formed by what earth, and lunar eclipse is formed where? Upon the moon. Upon the what? Moon. So moon మీద మనకు ల్యూనార్ ఎక్లిప్స్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. మూన్ మీద ఏమవుతుంది? ల్యూనార్ ఎక్లిప్స్ అనేది మనకు ఫామ్ అవడం జరుగుతుందని ఒక కాన్సెప్ట్ మీరు గుర్తుపెట్టుకున్నారంటే సరిపోతుంది. సో దిస్ ఇస్ ద వాట్ అబౌట్ ద సోలార్ ఎక్లిప్స్ అండ్ ల్యూనార్ ఎక్లిప్స్ అండ్ ద కాన్సెప్ట్ రిలేటెడ్ టు షాడోకి సంబంధించిన కాన్సెప్ట్. ఇక నెక్స్ట్ లెట్ వి టేక్ వాట్ ఇమేజ్ కాన్సెప్ట్. నెక్స్ట్ ఇమేజ్. So now I am taking what? Image. So image ఎప్పుడు ఫామ్ అవుతుంది, ఎట్లా ఫామ్ అవుతుంది అనేది తీసుకున్నాం. Image is formed due to what? Same due to what? Reflection phenomenon.
ఇది కూడా రిఫ్లెక్షన్ ఫినామినానే, అది కూడా రిఫ్లెక్షన్ ఫినామినా, షాడో కూడా రిఫ్లెక్షన్ ఫినామినానే. రిఫ్లెక్ట్ అయ్యి లైట్ రివర్స్ వెళ్ళిపోవడం వలన దాని బ్లాక్ షాడో అనేది ఫామ్ అవుతుంది. దట్ మీన్స్ వాట్, సో నో లైట్ ఏరియా ఈస్ ఫార్మ్డ్. నో లైట్ ఏరియా మీన్స్ వాట్, దట్ మీన్స్ వాట్, సో ఆబ్సెన్స్ ఆఫ్ లైట్ ఏరియా ఈస్ ఫార్మ్డ్, దట్ ఈస్ నథింగ్ బట్ షాడో. నెక్స్ట్ వన్, ఈ ఇమేజ్ ఎట్లా ఫామ్ అవుతుందంటే డ్యూ టు మీటింగ్ ఆఫ్ రిఫ్లెక్టెడ్ లైన్స్ ఆర్ రిఫ్లెక్టెడ్ రేస్. ఇట్ ఈస్ ఫార్మ్డ్ డ్యూ టు వాట్, మీటింగ్ ఆఫ్ రిఫ్లెక్టెడ్ రేస్. అంటే రిఫ్లెక్టెడ్ రేస్ ఎక్కడైతే కలుస్తాయో అక్కడ మనకి ఏం ఫామ్ అవడం జరుగుతుంది, సో ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. వేర్ ద ఇమేజ్ ఈస్ ఫార్మ్, at which place reflected rays are meet or reflected rays are appear to be meet, at that place what will happens, image is formed. Image అనేది ఫామ్ అవడం జరుగుతుంది. అక్కడ షాడో దగ్గర ఎల్లప్పుడు దట్ షాడో ఈజ్ ఆల్వేస్ వాట్, బ్లాక్ ఇన్ కలర్. షాడో ఆల్వేస్ బ్లాక్ కలర్ లోపల మనకు ఫామ్ అవడం జరిగింది. షాడో అనేది ఎప్పుడు ఆల్వేస్ వాట్, బ్లాక్ ఆర్ ఆల్వేస్ డార్క్, బట్ దిస్ ఇమేజ్ ఈస్ ప్రెసెంట్ విత్ ఆల్ కలర్స్. It is the what, impression of the object. Impression of the object. How what object is present? In the same manner, it's what image is present. Impression of the object అంటే నేను ఆబ్జెక్ట్ ని ఎట్లాంటి కలర్లో ఉన్నానో అదే విధంగా ఇమేజ్ లో కూడా అట్లాంటి కలర్సే రావడం జరుగుతుంది. అట్లాంటి మనకు కలర్సే వస్తాయి, అట్లాంటి కలర్సే మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ అక్కడ ఏం రాసాం మనము, in the case of what, shadow may be same size, big size, small size. అంటే ఆబ్జెక్ట్ తోటి పోల్చినప్పుడు పెద్ద ఉండొచ్చు, చిన్నగా ఉండొచ్చు, సేమ్ సైజ్ ఉండొచ్చు. హియర్ ఆల్సో మే బి వాట్, ఇమేజ్ వాట్, మే బి బిగ్, స్మాల్ ఆర్ వాట్, సేమ్ సైజ్డ్. బిగ్గా ఉండవచ్చు, స్మాల్గా ఉండవచ్చు, సేమ్ సైజ్గా కూడా ఉండవచ్చు అనేది మనకు ఇమేజ్కి సంబంధించిన కాన్సెప్ట్. ఇక ఈ ఇమేజ్కి సంబంధించిన కాన్సెప్ట్ లోపల ఫస్ట్ వాట్, లెట్ వి కన్సిడర్ వాట్, 2 kinds ఆఫ్ ఇమేజెస్. 2 రకాల ఇమేజెస్ ఉంటాయి ఇందులోపల. మనకు ఇమేజెస్లో హౌ మెనీ టైప్స్ ఆఫ్ వాట్ ఇమేజెస్ ఆర్ ప్రజెంట్, 2 types ఆఫ్ వాట్ ఇమేజెస్ ఆర్ ప్రజెంట్. ఫస్ట్ వన్ ఈజ్ వాట్, వర్చువల్ ఇమేజ్, అండ్ సెకండ్ వన్ ఈజ్ వాట్, రియల్ ఇమేజ్. ఫస్ట్ దీని క్యారెక్టరిస్టిక్స్ చెప్తాను, అవి ఎట్లా ఏర్పడతాయి, ఎక్కడ ఏర్పడుతున్నాం అని తర్వాత లెట్ వి డిస్కస్. ఫస్ట్ వర్చువల్ ఇమేజ్ అంటే ఏంటంటే ద ఇమేజ్ విచ్ కెనాట్ బి కాట్ ఆన్ స్క్రీన్. స్క్రీన్ మీద పట్టని ఇమేజ్, నువ్వు స్క్రీన్ మీద పట్టలేము, దాని ఫోటో తీయలేము, అట్లాంటి ఇమేజ్. ద ఇమేజ్ విచ్ ఈజ్ నాట్ కాట్ ఆన్ స్క్రీన్. స్క్రీన్ మీద మనం పడే విధంగా చేయలేము, అంటే ఒక బట్ట మీద, ఒక పేపర్ మీద పడే విధంగా మనం చేయలేము. ఎగ్జాంపుల్ చెప్పగలుగుతారా? ఇఫ్ యూ వాట్ సీ అవర్ వాట్ ఇమేజ్ ఇన్ ద ప్లెయిన్ మిర్రర్. రోజు అద్దంలో చూసుకుంటారు కదా మీరు, ఆ అద్దంలో చూసుకునే ఇమేజ్ను అద్దంలో కాకుండా ఇంకా వేరే ప్లేస్లలో దాని మధ్యలో, అంటే అద్దానికి మీకు మధ్యలో ఏదైనా ఒక స్క్రీన్ పెట్టి పట్టగలుగుతారా చెక్ చేయండి. అంటే ఇంకొక పేపర్ మీద కానీ బట్ట మీద కానీ పడే విధంగా చేయాలి. You never do. So that means what, that type of image is called as what, virtual image. Virtual image. Virtual image is formed. Virtual image is always what, so inverted. Inverted అంటే తలక్రిందులుగా ఉంటుంది. ఇన్వర్టెడ్ అంటే తలక్రిందులుగా ఉంటుంది. మరి ఇంతకుముందే మీకు చెప్పాను, మీరు అద్దం ముందర నిలబడి మీ ఇమేజ్ని చూసుకోండి, దట్ ఈస్ ద వర్చువల్ ఇమేజ్ అని. మరి మనకు అద్దంలో చూసుకున్న ఇమేజ్ అనేది తలక్రిందులుగా అవుపిస్తుందా? తలక్రిందులుగా అవుపియదు. బట్ యాక్చువల్లీ ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ ఇన్ ద వాట్, సో ఇన్వర్టెడ్ మేనర్. బట్ సమ్ ఆఫ్ ద నర్వ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ యువర్ బ్రెయిన్. మీ బ్రెయిన్లో కొన్ని నర్వ్స్ ఉంటాయి. ఈ ఏదైతే ఇమేజ్ మీకు ఏమవుతుంది, ఇది దట్ మీన్స్ వాట్, ఇన్వర్టెడ్ ఇమేజ్ ఏదైతే ఫామ్ అయిందో అది ఏమవుతుంది, ఎరెక్ట్ చేస్తుంది. ఆ నర్వ్ సిస్టమ్ అనేది ఎరెక్ట్ చేయడం జరుగుతుంది. కానీ ఆల్వేస్ వాట్ విల్ హ్యాపెన్స్, వర్చువల్ ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ ఇన్వర్టెడ్. ఒకటే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది, వర్చువల్ ఇమేజ్ ఇన్వర్టెడ్ ఇమేజ్గానే ఏర్పడుతుంది. మరి అద్దంలో ఏర్పడే ఇమేజ్ను వర్చువల్ ఇమేజే అన్నాము అంటే మరి అది ఎందుకు ఇన్వర్టెడ్గా లేదు అంటే, యాక్చువల్గా ఫామ్ అయ్యేది ఇన్వర్టెడ్గానే ఫామ్ అవుతుంది. కానీ మన బ్రెయిన్లో ఉన్న నర్వ్స్ ఏవైతే ఉంటాయో ఆ నర్వ్స్ అనేది దాన్ని ఎరెక్టెడ్గా చేయడం జరుగుతుందని ఒక పాయింట్ను గుర్తుపెట్టుకోండి. వర్చువల్ ఇమేజ్.
సో ప్లేన్ మిర్రర్ ఈజ్ ఆల్వేస్ ఫార్మ్స్ వర్చువల్ ఇమేజ్. ప్లేన్ మిర్రర్ ఎప్పుడు వర్చువల్ ఇమేజ్నే ఫామ్ చేయడం జరుగుతుంది. ప్లేన్ మిర్రర్ ఎప్పుడు కూడా వర్చువల్ ఇమేజ్నే ఫామ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కాన్వెక్స్ మిర్రర్, ఈ మిర్రర్లు చెప్పినప్పుడు నీకు కాన్సెప్ట్ వస్తుంది, ఇప్పుడైతే గుర్తుపెట్టుకోండి. కాన్వెక్స్ మిర్రర్ ఈజ్ ఆల్వేస్ ఫార్మ్స్ వాట్ వర్చువల్ ఇమేజ్. కాన్కేవ్ మిర్రర్ మే బి ఫార్మ్డ్ వర్చువల్, మే బి ఫార్మ్డ్ రియల్. నెక్స్ట్ రియల్ ఇమేజ్. ఇక రియల్ ఇమేజ్ అంటే దీన్ని బట్టి మీరు ఈజీగా చెప్పగలుగుతారు. రియల్ ఇమేజ్ అంటే ఏంది? ద ఇమేజ్ విచ్ కెన్ బి కాట్ ఆన్ స్క్రీన్. స్క్రీన్ మీద పట్టగలగాలి, స్క్రీన్ మీద పట్టగలగాలి. దాన్ని ఏమంటారు? మనకు ఏమనడం జరుగుతుంది? రియల్ ఇమేజ్. రియల్ ఇమేజ్ ఈజ్ ఆల్వేస్ ఎరెక్టెడ్, అప్వర్డ్గా ఉండడం జరుగుతుంది. ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై వాట్? కాన్కేవ్ మిర్రర్. దేంతో ఫామ్ అవుతుంది? ఇది కాన్కేవ్ మిర్రర్ తోటి ఫామ్ అవడం జరుగుతుంది. అసలు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? ఇక్కడ చెప్పినాను కదా, మీటింగ్ ఆఫ్ వాట్? రిఫ్లెక్టెడ్ రేస్ ఆర్ ఎక్స్ట్రా ప్లాటింగ్ ఆఫ్ రిఫ్లెక్టెడ్ రేస్. ఎక్కడైతే రిఫ్లెక్టెడ్ రేస్ కలుస్తాయో ఆ ప్లేస్లోనే ఏమవుతుంది? మనకు ఇమేజ్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. ఒక కాన్సెప్ట్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది రియల్ ఇమేజ్ లోపల మనకు వర్చువల్ ఇమేజ్ అండ్ రియల్ ఇమేజ్కి సంబంధించిన కాన్సెప్ట్. ఇప్పుడు ద ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ బై వాట్? దట్ మీన్స్ వాట్? ప్లేన్ మిర్రర్ అండ్ ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ బై కాన్కేవ్ అండ్ కాన్వెక్స్ మిర్రర్కి సంబంధించిన కాన్సెప్ట్ మనము చూద్దాం. కాన్కేవ్ మిర్రర్ అండ్ కాన్సెప్ట్ వీటికి సంబంధించింది చూద్దాం. ఫస్ట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇమేజ్ ఫార్మ్డ్ బై ద ప్లేన్ మిర్రర్ లెట్ వి డిస్కస్. ఓకే, సో చిన్న స్మాల్ కరెక్షన్. ఏంటి అంటే నేను ఇంతకుముందు చెప్పిన వర్చువల్ ఇమేజ్ అండ్ రియల్ ఇమేజ్లో వర్చువల్ ఇమేజ్ ఏమని చెప్పాను? వర్చువల్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్, సో దట్ మీన్స్ వాట్? డౌన్వర్డ్ అని చెప్పినాను కదా. వర్చువల్ ఇమేజ్ ఈజ్ ఆల్వేస్ ఫార్మ్డ్. వర్చువల్ ఇమేజ్ అనేది ఎట్లా ఫామ్ అవుతుందని చెప్పాను నేను? ఇన్వర్టెడ్ అన్నాను, బట్ వర్చువల్ ఇమేజ్ ఈజ్ ఎరెక్టెడ్. పెద్ద మిస్టేక్ జరిగింది. సో వర్చువల్ ఇమేజ్ ఆల్వేస్ వాట్? ఎరెక్టెడ్. సో రియల్ ఇమేజ్ ఈజ్ ఆల్వేస్ వాట్? సో ఇన్వర్టెడ్. ఈ రెండు చిన్న స్మాల్ కరెక్షన్స్ చేసుకోండి. సో వర్చువల్ ఇమేజ్ అండ్ రియల్ ఇమేజ్కు సంబంధించింది. ఇప్పుడు నౌ లెట్ వీఆర్ గోయింగ్ టు వాట్ అబౌట్ ద ఇమేజ్ ఫార్మ్డ్ బై ద ప్లేన్ మిర్రర్. ప్లేన్ మిర్రర్ తోటి ఇమేజ్ ఎట్లా ఫామ్ అవుతుందని చూద్దాం. ప్లేన్ మిర్రర్. సో ప్లేన్ మిర్రర్. Here what I took what one mirror. So this is the what mirror. So mirror kit side ఉన్నది ఏంటిది? That is the what? Reflecting surface. This is the what? Reflecting surface and this is the what? Non-reflecting surface. Back side ఉందేమో non-reflecting surface, ఇదేమో రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ గా తీసుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను? సో ఐఎమ్ వాట్? హియర్ వాట్? వన్ ఆబ్జెక్ట్ ఈస్ దేర్. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది. సో ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి నేను ఐఎమ్ సీయింగ్ వాట్? దిస్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ హియర్. ఇక్కడ నుంచి చూస్తున్నాను. ఇప్పుడు ఏమవుతుంది? ద రేస్ ఆర్ వాట్? ఈ విధంగా రేస్ వస్తాయి, ఇక్కడ పడ్డాయి. ఇక్కడ పడి ఏమవుతుంది? రిఫ్లెక్షన్ అవుతుంది. సో ఏమవుతుంది? అక్కడ నుంచి రిఫ్లెక్షన్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇట్లా రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది. రిఫ్లెక్టెడ్ రే వచ్చి ఏమవుతుంది? నీ కన్ను పైన పడడం జరుగుతుంది. రిఫ్లెక్టెడ్ రే వచ్చి ఎక్కడ పడుతుంది? కన్ను మీద పడుతుంది. ఇంకొక యూ టేక్ వాట్? అనదర్ రిఫ్లెక్టెడ్ రే, అనదర్ వాట్? ఇన్సిడెంట్ రే. ఇన్సిడెంట్ రే వచ్చి మళ్ళీ ఎక్కడ పడుతుంది? ఇక్కడ పడుతుంది. పడడం వల్ల నీకు ఏం ఏర్పడ్డది? ఇమేజ్ ఈజ్ ఫార్మ్. ఇమేజ్ అనేది, దీని యొక్క ఇమేజ్ అనేది నీకు ఫామ్ అవడం జరుగుతుంది. కానీ నీకు ఆబ్జెక్ట్ ఏమో ఇక్కడ ఉంటే నీకు ఇమేజ్ ఇక్కడెక్కడికి వచ్చినట్టుగా అవుపిస్తుంది, ఇక్కడికి వెళ్ళి. సో దట్ మీన్స్ వాట్? ఈ ప్లేస్ నుంచి ఇమేజ్ వచ్చినట్టుగా నీకు అవుపించడం జరుగుతుంది. అంటే ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ హియర్. ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్రెసెంట్ హియర్, ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ హియర్. ఇమేజ్ అనేది ఇక్కడ ఫామ్ అయింది. ఇక్కడ ఫామ్ అయిందని ఎట్లా చెప్తున్నావు అంటే, ఇవి రిఫ్లెక్టెడ్ రేస్ కదా. ఈ రిఫ్లెక్టెడ్ రేస్ని ఇట్లా పొడగించడం వలన ఈ ప్లేస్ లోపల మీట్ అయినాయి. కాబట్టి ఏ ప్లేస్లో అయితే మీట్ అయితాయో ఆ ప్లేస్లోనే దాని ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. సో దిస్ ఇస్ ద వాట్? ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ వాట్? ఇన్ దిస్ ప్లేన్ మిర్రర్. సో ఈ ప్లేన్ మిర్రర్లో ఇమేజ్ ఫామ్ అయింది కదా. ఈ ఇమేజ్ ఫామ్ అయినప్పుడు ఈ ఇమేజ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ కనుక మనం రాసినట్టయితే, సో ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ బిహైండ్ ద మిర్రర్. ఓకేనా? బిహైండ్ ద మిర్రర్. అండ్ ఇమేజ్ ఈజ్ ఆల్వేస్ వాట్? రియల్ ఇమేజ్.
వర్చువల్ ఇమేజ్ వి కాంట్ వర్చువల్ ఇమేజే ఫామ్ అవుతుంది ఎప్పుడు కూడా, దాన్ని స్క్రీన్ మీద మనము పట్టలేము, వర్చువల్ ఇమేజే ఫామ్ అవుతుంది. వర్చువల్ ఇమేజ్ ఆల్వేస్ వాట్ ఎరెక్టెడ్, సో నిలువుగా ఉండడం లభిస్తుంది ఎప్పుడు కూడా. ఇమేజ్ మీరు ఇక్కడ ఒక మనిషిని కనుక పెట్టినట్టయితే మీకు ఆ మనిషి ఇదే విధంగా నిలబడ్డ విధంగానే మీకు అవుపియడం జరుగుతుంది, అట్లనే అవుపిస్తుంది, కానీ తల క్రిందికి వచ్చినట్టుగా అవుపియదు. కాబట్టి ఎప్పుడు ఎరెక్టెడ్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్. నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్, మీరు అద్దం ముందట కూర్చొని ఏం చేయండి అంటే ప్లేన్ మిర్రర్ ముందట కూర్చొని కుడి చేయితోటి మీరు తినండి. తింటే మీకు ఏమవుతుంది, ఎడమ చేతితో తిన్నట్టుగా అవుపించడం జరుగుతుంది, ఎడమ చేతితో తిన్నట్టుగా అవుపించడం జరుగుతుంది. దాన్నే లాటరల్ ఇన్వర్షన్ అంటారు. వాట్ ఇట్ ఈస్ కాల్డ్ లాటరల్ ఇన్వర్షన్. లాటరల్ ఇన్వర్షన్ అనడం జరుగుతుంది, కుడి ఎడమలు తారుమారు అవడము, లాటరల్ ఇన్వర్షన్ అనడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఇందులో ఆల్మోస్ట్ వాట్ సేమ్ సైజ్డ్ ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్. ప్లేన్ మిర్రర్లో ఎప్పుడు కానీ ఏమవుతుంది, సేమ్ సైజ్డ్ ఇమేజ్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. సేమ్ సైజ్డ్ ఇమేజ్ అనేది మనకు ప్లేన్ మిర్రర్ లోపల ఫామ్ అవడము జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మనకు ఇందు లోపల ఒక చిన్న వాట్ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, ఇఫ్ ద మిర్రర్ ఈజ్ రొటేటెడ్ అన్ యాంగిల్ ఆఫ్ థీటా, ఇఫ్ ద మిర్రర్ ఈజ్ వాట్ రొటేటెడ్ అండ్ వాట్ యాంగిల్ ఆఫ్ థీటా, ఒకవేళ టీటా కనుక రొటేట్ అయితే, మిర్రర్ కనుక టీటా యాంగిల్స్ కనుక రొటేట్ అయితే, టీటా యాంగిల్ కనుక రొటేట్ అయితే, ఇఫ్ ద మిర్రర్ ఈజ్ వాట్ రొటేటెడ్, ఇఫ్ ద ప్లేన్ మిర్రర్ ఈజ్ రొటేటెడ్ at an angle of what theta, then the reflected ray is rotated around what 2 theta. రిఫ్లెక్టెడ్ రే ఎంత అవుతుంది, 2 theta యాంగిల్ రొటేట్ అవుతుంది. ఒక పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇఫ్ ద మిర్రర్ ఈజ్ రొటేటెడ్ అన్ యాంగిల్ ఆఫ్ theta, then reflected ray is rotated an angle of 2 theta, యాంగిల్ ఆఫ్ 2 theta డబుల్. ఒకవేళ మిర్రర్ కనుక థీటా యాంగిల్ కనుక రొటేట్ అయితే రిఫ్లెక్టెడ్ రే ఎంత రొటేట్ అవుతుంది, 2 theta యాంగిల్ రొటేట్ అవుతుంది అనే ఒక పాయింట్ ఒకటి, ఎక్స్ట్రా పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. మనకి ఇప్పుడు ప్లేన్ మిర్రర్ వల్ల ఏమైంది, లాటరల్ ఇన్వర్షన్ అబ్జర్వ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకు సిలబస్ లోపల జనరల్గా మీరు ఈ లాటరల్ ఇన్వర్షన్ కోసమే మీరు అంబులెన్స్ మీద కనుక చూసినట్టయితే అంబులెన్స్ మీద అక్షరాలన్నీ రివర్స్గా రాసి ఉంటాయి చూడండి. ఎందుకు అంటే మిర్రర్లో చూసినప్పుడు ఆ అక్షరాలన్నీ మళ్ళీ కరెక్ట్గా అవుపించడం కోసం, బ్యాక్ నుంచి అంబులెన్స్ వస్తుందని అవుపించడం కోసము అట్లా రాయడము జరుగుతుంటుంది. దిస్ ఈస్ ద వాట్ అబౌట్ ద కాన్సెప్ట్ ఆఫ్ వాట్ ప్లేన్ మిర్రర్కి సంబంధించిన కాన్సెప్ట్. ఈ ప్లేన్ మిర్రర్ లోపల మళ్ళీ దట్ మీన్స్ వాట్ నంబర్ ఆఫ్ ఇమేజెస్ ఫార్మ్డ్, నంబర్ ఆఫ్ వాట్ ఇమేజెస్ ఫార్మ్డ్ బై 2 ప్లేన్ మిర్రర్స్, 2 వాట్ ప్లేన్ మిర్రర్స్. 2 ప్లేన్ మిర్రర్స్ వలన ఎన్ని ఇమేజెస్ ఫామ్ అవుతాయి అనేది మనం చూడాలి. హౌ మెనీ ఇమేజెస్ ఆర్ ఫార్మ్డ్ బై 2 ప్లేన్ మిర్రర్స్. 2 ప్లేన్ మిర్రర్స్ వలన 2 ప్లేన్ మిర్రర్స్ మనకు షాప్లలో కనుక చూసినట్టయితే ఏమవుతాయి, ప్లేన్ మిర్రర్స్ని పెట్టడం వల్ల స్వీట్స్ ఒకటే దగ్గర ఉంటుంది కానీ ఒక 10 జాగాల స్వీట్ అదే సేమ్ స్వీట్ ఉన్న విధంగా మనకు అవుపించడం జరుగుతుంది. అది ఎట్లా వస్తుంది అని అంటే వాటిని డిఫరెంట్ యాంగిల్స్లో పెట్టడం వల్ల మనకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ నంబర్ ఆఫ్ ఇమేజెస్ ఇస్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ వాట్ ఇమేజెస్ ఇస్ ఈక్వల్ టు 360 by theta. Number of images is equal to what, 360 by theta. 360 by theta. So number of images is equal to n is equal to what, 360 by theta తీసుకోండి. n is equal to what, 360 by theta. ఇక్కడ number of images కాకుండా n is equal to 360 by theta అనుకుంటే, if n is what ఈవెన్ నెంబర్ వచ్చింది అనుకోండి, ఇట్లా డివైడ్ చేయడం వల్ల n వాల్యూ ఈవెన్ కనుక వస్తే ఇమేజెస్ నంబర్ ఆఫ్ వాట్ ఇమేజెస్ ఈజ్ ఈక్వల్ టు వాట్ n-1. నంబర్ ఆఫ్ ఇమేజెస్ ఎన్ని, n-1 వస్తాయి. ఇఫ్ వాట్ n ఈజ్ ఆడ్, ఒకవేళ n వాల్యూ కనుక ఆడ్ అయింది అనుకోండి, అప్పుడు నంబర్ ఆఫ్ వాట్ ఇమేజెస్ ఈజ్ ఈక్వల్ టు వాట్ n. నంబర్ ఆఫ్ ఇమేజెస్ n రావడం జరుగుతుంది. ఒకవేళ n ఈజ్ ఈక్వల్ టు ఫ్రాక్షన్ వచ్చింది అనుకోండి, అంటే 3.5 4.6 అట్లా ఫ్రాక్షన్ కనుక వచ్చింది అనుకోండి, అప్పుడు నంబర్ ఆఫ్ ఇమేజెస్ ఈజ్ ఈక్వల్ టు ద నంబర్ ఇంటీజర్ నంబర్గా మనము తీసుకోవాలి. సో దిస్ ఈస్ ద వాట్ అబౌట్ ద నంబర్ ఆఫ్ ఇమేజెస్ ఫార్మ్డ్ బై 2 ప్లేన్ మిర్రర్స్ విచ్ ఆర్ అడ్జస్టెడ్ విత్ ఎన్ యాంగిల్ ఆఫ్ థీటా.
టీటా యాంగిల్ తోటి కనుక పెట్టినట్టయితే ఎన్ని ఇమేజెస్ వస్తావు అనేది మనము ఈ ప్రిన్సిపల్ ద్వారా ఫైండ్ అవుట్ చేయొచ్చు. లెట్ ఐ యామ్ టేకింగ్ వాట్ సమ్ ఎగ్జాంపుల్స్ చూడండి. ఇఫ్ వాట్ theta is equal to 60 degrees, if theta is equal to 60 degrees ఆఫ్ యాంగిల్ లో పెట్టినారు అనుకోండి, అప్పుడు n is equal to ఎంత చెప్పండి, n is equal to 360 divided by 60, 0 0 6 6 are 36, n is equal to 6 వచ్చింది, ఈవెన్ నెంబర్ వచ్చింది, n is equal to 6 I got, 6 is what ఈవెన్ నెంబర్ కాబట్టి ఇమేజెస్ number of images is equal to how many, 6 minus 1 is equal to what, 5 number of images are formed. How many number of images are formed? 5 number of images are formed. Let I am taking if theta is equal to 40 degrees తీసుకుంటున్నాను. Then number of images is equal to, first n is equal to find out చేద్దాం. 360 by 40, 400 నా 4 9s are 36, n is equal to 9. So that's why images also what, 9, because 9 is a odd number. 9 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి మనకు సేమ్ అంతే ఇమేజెస్ రావడము జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఇఫ్ థీటా ఈజ్ ఈక్వల్ 50 degrees యూ కెన్ టేక్. థీటా ఈజ్ ఈక్వల్ టు వాట్, 50 degrees. 50 degrees తీసుకున్నారు అనుకోండి, n ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 360 by 50, 0 0 క్యాన్సల్డ్, 5 7 జా 35, 1 5 2 జా 10, 7.2. ఫ్రాక్షన్ 7.2 వచ్చింది కాబట్టి నంబర్ ఆఫ్ ఇమేజెస్ ఎన్ని అవుతాయి, ఆ పాయింట్ కంటే ముందున్న నెంబర్ ఇంటీజర్ నెంబరే నంబర్ ఆఫ్ ఇమేజెస్ వస్తుంది. నంబర్ ఆఫ్ ఇమేజెస్ అనేది ఫామ్ అవడము జరుగుతుంది. సో ఇదే సేమ్ నంబర్ ఆఫ్ ఇమేజెస్ కాన్సెప్ట్ లోనే, ఇఫ్ దోస్ టూ ప్లేన్ మిర్రర్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్, వాట్ విల్ హ్యాపెన్స్, ఇఫ్ దోస్ టూ మిర్రర్స్ ఆర్ ప్లేస్డ్ one that means what, parallel to each other. సో parallel to each other కనుక పెడితే ఏమవుతుంది అనేది చూద్దాము. బోర్డ్ ఎంతవరకు అవుపిస్తుంది, ఓకే. సో ఇక్కడ రాస్తాను చూడండి, ఐ విల్ రైట్ హియర్. సో if what, theta is equal to, I am removing this one. So theta is equal to ఎంత తీసుకున్నా నేను, I am taking what, theta is equal to 90 degrees. Theta is equal to 90 degrees తీసుకోండి. So n is equal to what we will get, 360 by 90. So 9 4 జా what, 90, 9 4 జా 36, n is equal to 4 వచ్చింది కాబట్టి ఈ 4 is what, ఈవెన్ నెంబర్. సో ఇమేజెస్ is equal to how many we will get, images is equal to 4 minus 1, అంటే number of images are how many we will get, 3 images. 90 degrees కనుక పెడితే 90 degrees లో కనుక రెండు మిర్రర్స్ కనుక ఉంచితే how many number of images are formed, 3 images are formed. If theta is equal to what, 0 degrees, theta is equal to 0 degrees, theta is equal to 0 degrees కనుక వస్తే, if we will get what, theta is equal to 0 degrees, that means what, those are placed what, like this, parallel to each other. Whenever they are placed parallel to each other, n is equal to what, 360 by 0. 360 by 0, something by 0 is what, infinitive number of images. If infinitive is a odd number, a infinitive odd number వస్తే దాని -1, ఈవెన్ నెంబర్ వస్తే ఈవెన్ నెంబర్ వస్తే -1, ఆడ్ నెంబర్ వస్తే సో అదే ఇమేజ్ ఫామ్ అవడం జరుగుతుంది. అంటే నంబర్ ఆఫ్ ఇమేజెస్ ఆర్ నథింగ్ బట్ వాట్, ఇన్ఫినిటివ్. నంబర్ ఆఫ్ ఇమేజెస్ అని ఎన్ని వస్తున్నవి, ఇన్ఫినిట్ నంబర్ ఆఫ్ ఇమేజెస్ వస్తవి when they are what, parallel to each other. Parallel to each other ఉన్నప్పుడు images, how many images we will get, so how many images are we will get, so infinite number of images we will get. ఇక ఇందులో ఇంకొక పాయింట్, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే, ఇక్కడ దిస్ ఈస్ ద వాట్, ప్లేన్ మిర్రర్ ఉన్నది. ఈ ప్లేన్ మిర్రర్ ఉన్నప్పుడు ఇఫ్ వాట్, దిస్ ఈస్ ద వాట్, హియర్ ఆబ్జెక్ట్ ఈస్ దేర్, హియర్ వన్ ఆబ్జెక్ట్ ఈస్ దేర్, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉన్నది. If this object is what, moves towards the what, mirror, ఇది మిర్రర్ వైపు కనుక కదులుతూ ఉంది అనుకోండి, this one is what, towards the mirror, then image ఏమవుతుంది, goes away from the mirror నుంచి దూరం జరగడం జరుగుతుంది. If what, object is what, goes like this, ఈ విధంగా ఆబ్జెక్ట్ కనుక దూరం కనుక వెళ్తుంటే image is what, will comes nearer to the mirror. ఇది ప్లేన్ మిర్రర్. మీరు మిర్రర్ ముందు నిలబడి అబ్జర్వ్ చేయవచ్చును. మిర్రర్ ముందుతో నిలబడి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఏమవుతుంది, సేమ్ డిస్ప్లేస్మెంట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ లో జరుగుతూ ఉంటుంది. మీరు మిర్రర్ వైపు కనుక కదులుతా ఉంటే ఇమేజ్ మిర్రర్ నుంచి దూరంగా పోతుంది.
మీరే మిర్రర్ నుంచి దూరంగా కదిలితే ఇమేజ్ అనేది మిర్రర్కు దగ్గరగా రావడము జరుగుతుంది. అది ఒక కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి. సేమ్ ఇది ఒక 10 సెంటీమీటర్స్ కనుక వేస్తే ఇట్ సైడ్ 10 సెంటీమీటర్స్ వెళ్తుంది. ఓకేనా, ఆ సేమ్ డిస్టెన్స్ అనేది కవర్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఇప్పుడు ఏం చేస్తున్నాను, సెకండ్ కండిషన్ లోపల సో ఆబ్జెక్ట్ ఇక్కడనే ఉంది, ఆబ్జెక్ట్ నేను మార్చడం లేదు. ఇంతకుముందు ఆబ్జెక్ట్ కదల్చిన మిర్రర్నే కనుక నేను డిస్ప్లేస్ కనుక చేస్తే, మిర్రర్నే డిస్ప్లేస్ కనుక చేస్తే, ఇఫ్ మిర్రర్ ఈజ్ వాట్ డిస్ప్లేస్డ్, మిర్రర్ ఇట్ సైడ్ కనుక ఒకవేళ x సెంటీమీటర్స్ కనుక కదిలితే ఆబ్జెక్ట్ ఈజ్ వాట్ కమ్స్ టువర్డ్స్ దిస్ సైడ్ 2x సెంటీమీటర్స్, 2x సెంటీమీటర్స్ వస్తుంది. If what this mirror is what came what nearer to the object 2x centimeters, then what this what image is goes towards 2x centimeters. అర్థమైందా ఈ పాయింట్ ఏందో? ఈ పాయింట్లో ఏమంటే ఒకవేళ మీరు మిర్రర్, ఈ ఫస్ట్ పాయింట్ ఏంటి, మీరు మిర్రర్కి దగ్గరగా జరిగితే ఇమేజ్ దూరంగా పోతుంది. మీరు ఒకవేళ మిర్రర్కి దూరంగా జరిగితే ఇమేజ్ దగ్గరికి వస్తుంది. అదొకటి. సెకండ్ పాయింట్ ఏంటి, ఇప్పుడు మీరు అంటే ఆబ్జెక్ట్ కదలడం లేదు, ఏం కదులుతుంది, మిర్రర్ కదులుతుంది. మిర్రరే ఒకవేళ కనుక ఇఫ్ దిస్ మిర్రర్ ఈజ్ వాట్ గోస్ అవే ఫ్రమ్ ద ఆబ్జెక్ట్ యాజ్ x సెంటీమీటర్స్, దెన్ ఇమేజ్ ఈజ్ ఏమవుతుంది, ఇది 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 మనం ఇది దగ్గరగా జరుగుతుంది. ఇది ఎక్కడికి, ఇక్కడ నుంచి దూరంగా పోతుంది కదా, ఇమేజ్ దగ్గరకు వస్తుంది. కాబట్టి ఇది x సెంటీమీటర్స్ కనుక కదిలితే ఇమేజ్ 2x సెంటీమీటర్స్ వస్తుంది. ఒకవేళ ఇఫ్ ఇది మిర్రర్ ఒకవేళ x సెంటీమీటర్స్ నియర్ టు ద ఆబ్జెక్ట్, దిస్ ఇమేజ్ ఇస్ గోస్ 2x సెంటీమీటర్స్ అవే ఫ్రమ్ ద వాట్ ఆబ్జెక్ట్. దిస్ ఇస్ ద వాట్ అబౌట్ ద వాట్ number of images formed and the images characteristics కాన్సెప్ట్. ఇమేజ్ క్యారెక్టరిస్టిక్స్ కి సంబంధించిన కాన్సెప్ట్. ఇక నెక్స్ట్ కాన్సెప్ట్ లోపల we will see about the what types of mirrors, different types of mirrors concept we have. Now this physics foundation class 12, physics foundation class 12 కి సంబంధించిన హోంవర్క్, ఫస్ట్ క్లాస్ వర్క్. సో క్లాస్ వర్క్ ఏంటి, బోర్డు మీద ఏ కాన్సెప్ట్స్ అయితే నేను టీచ్ చేశానో అవన్నీ క్లాస్ వర్క్ నోట్బుక్లో కాపీ చేయండి. ఆఫ్టర్ దిస్ క్లాస్ వర్క్ నెక్స్ట్ వన్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ అంటే ఏంటివి, ఈ కాన్సెప్ట్కి సంబంధించిన అన్ని క్వశ్చన్స్ అన్ని కూడా 1 word 1 sentence, ఒక సెంటెన్స్ లేదా ఒక వర్డ్ లోపలనే అన్ని తయారు చేస్తాను. మీరు ఆ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ మీకు వచ్చినాయి అని అంటే యూ కెన్ టీచ్ బెటర్ దాన్ మీ. సో నాకంటే కూడా మీరు బాగా టీచ్ చేయగలుగుతారు, నాకంటే బాగా అర్థం చేసుకుంటుంది మీ మైండ్. సో అంత పవర్ఫుల్ అవుతుంది. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. After what reading of this conceptual understanding questions or after memorizing of these conceptual understanding questions, so do what homework I will give you what 20 or 25 questions, 20 లేదా 25 questions ఇస్తాను, అవి సాల్వ్ చేయండి. After that what exam, so exam లో కూడా I will give you what 20 or 25 questions upon this concept. ఈ అన్నింటికంటే చాలా ఇంపార్టెంట్ అయిన ఏంటి, మూడింటిలో ఇవన్నింటిలో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వన్. అది వస్తే మీకు ఏదైనా వస్తుంది. ఇవి కావాల్సిన వాళ్ళు ఏం చేయండి, ఆ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి, సార్ కైండ్లీ సెండ్ మీ. సో ఫిజిక్స్ ఫౌండేషన్ క్లాస్ 12 ప్యాకేజ్ అంటే దే విల్ సెండ్ యూ వాట్ ఆల్ ద మెటీరియల్స్ అలాంగ్ విత్ ఆన్సర్స్ అండ్ సొల్యూషన్స్. ఓకేనా, రైట్, బాయ్ హ్యావ్ ఎ నైస్ డే.